శ్రీరాముడు. శ్రీరాముడు అంటే గుర్తుకొచ్చేది అయోధ్యలోని అక్కడ నిర్మించినటువంటి బాలరాముడి ఆలయం. తర్వాత గుర్తొచ్చే ఆలయం ఏదైనా ఉందంటే మన భద్రాచల సీతారాముని ఆలయం. భక్త రామదాసు ఎంతో భక్తితో కట్టించినటువంటి ఈ యొక్క రామాలయం నిజంగా ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా భక్తులకు మరింత స్వామివారి సేవ చేసే విధంగా కూడా భక్తులందరూ ఆయన సేవలో తరించే విధంగా కూడా ఒక కొత్త నూతన ఒరవడికి కూడా శ్రీకారం చుట్టింది. ఏంటంటే దక్షిణ అయోధ్య భద్రాచలంలో శ్రీ జై శ్రీరామ్ నామం అచ్చు కలిగినటువంటి ఇటుకల తయారీకి కూడా అధికారులన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం బెంగళూరు నుండి ప్రత్యేకంగా మోల్డ్లను కూడా తెప్పించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం రోజున ఇక మోల్డ్లను పరిశీలించి నమూనా ఇటుకలను భక్తులతో తయారు చేయించారు. శ్రీరాముడు దర్శనానికి వచ్చినటువంటి భక్తుల్లో ఆసక్తి కలిగిన వారితో ఇటుకలను కొనుగోలు చేసి భక్తులతో ఈ ఇటుకలను తయారు చేయించేలా కార్యాచరణ రూపొందించడంపై దేవస్థానం ఈవో దామోదరరావుతో ఆయన చర్చించారు. నిజంగా ఇటుకల ద్వారా ఏం చేశారంటే అక్కడ ఏదైనా అభివృద్ధి పనులు జరిగితే ఈ ఇటుకల ద్వారానే ఆ అభివృద్ధి పనులు జరగాలి. అక్కడ కట్టడాలు ఏదైనా కూడా జై శ్రీరామ్ నినాదంతోనే భక్తులందరూ కూడా ఈ యొక్క నామం ద్వారానే స్వామివారి దర్శనం చేసుకోవాలి. స్వామివారి యొక్క ఆ సేవలను తరించాలనే ఉద్దేశంతో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చెప్పారు. నిజంగా ఎంత చక్కటి ఆలోచన కదా! స్వామివారికి అంత ప్రేమతో కూడా జై శ్రీరామ్ అనుకుంటా అసలు అంతసేపు స్వామివారిని దర్శించుకొని అంతలా ఆరాధించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. నిజంగా మనం కూడా ఒక్కసారిగా అనుకుందాం. జై శ్రీరామ్.